గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శేఖర్ కమల్ గారి వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే ఆయనతో 2 సినిమాలు ట్రావెల్ చేశారు. ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ స్టైల్? ఈజ్ అ గ్రేట్ మ్యాన్ సార్. ఈజ్ అ వెరీ డౌన్ టు అర్త్ మ్యాన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ సాటిస్ఫాక్షన్ లాస్ట్ వరకు ఆయనకి కొంచెం పర్ఫెక్షనిస్ట్. దాంట్లో ఏమవుతుంది, డిలేస్ అయిపోతాయి, మనం షేక్ అయిపోతాం. అది ఓకే. కుబేరా తర్వాత కూడా మరో సినిమా చేయబోతున్నారు, చేయాలని అనుకుంటాం. ఆయన డిసైడ్ చేయాలి, నేను అట్లా డిసైడ్ చేస్తాను. అది ఆయనకి ఎవరితో చేయాలనేది ఆయన చూసుకోవాలి. అది మనం ఇంటర్ఫియర్ అవ్వం సార్. 99% నేనైతే ఆయనతో ఇంటర్ఫియర్ అవ్వను. మా ఫాదర్ అదే చెప్పాడు. ఎందుకంటే ఆయనతో ఇంటర్ఫియర్ అయితే పని చెడిపోతుంది. ఆయనకు వదిలేస్తే కరెక్ట్. ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. దీంట్లో ధనుష్ గారిని తీసుకోవడానికి ప్రత్యేక కారణం అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా ఆయన సెట్ అవుతుంది తీసుకున్నా. నాగార్జున గారికి ధనుష్ గారికి ఆయన మైండ్లో పెట్టుకున్నారు. ఓకే. ఆయన మైండ్లో పడిపోయింది ఆ క్యారెక్టర్. ఎవరు ఏ పేరు చెప్పినా ఆయనకి కుదరలేదు. నాకు ఇదే కావాలి అంతే. ఆయన మైండ్లో పడిపోతాయి సార్, మనం ఏం చేయలేము. ఆయన క్యారెక్టర్ హీరో పట్టి స్టోరీ రాయాడు, స్టోరీ పట్టి హీరోకి పట్టుకుంటాడు. అది ఆయనతో. వర్కింగ్ డేస్ ఎంత అయినాయి సార్? వర్కింగ్ డేస్ 135 అంటే హీరోది కాదు, ఓవరాల్గా. బడ్జెట్ అంతా మన లిమిటేషన్లోనే ఉందా? ఈ జీవితంలో ఎవరిది బడ్జెట్ అవ్వదు. అదే అంటే ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా వెళ్తే ఒక బడ్జెట్ ఎవరిది ఏముండదు, ఊరికే మాటలు. ఏంటి సార్ శేఖర్ కమల్ గారితో మీరు అనుబంధం కమర్షియల్ ఒక అనుబంధం, లేకపోతే మీకు ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న ట్రావెలింగ్? ఫ్రెండ్ బేసికలీ. మంచోడు, చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్. అండ్ టీమ్ కూడా వెరీ గుడ్ టీమ్, డౌన్ టు ఎర్త్, వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, ఆల్ కోడ్ ఏటీఎస్ ఎవ్రీబడి. మీ పాప జాన్వి గారు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఈ ప్రొడక్షన్లో? ఈ సినిమాలో నాకు తెలిసి ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే ఈ సినిమా షూర్ షాట్గా నేను చెయ్యాలి అనిపించిన ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్ ఈ సినిమా చేయడానికి? అసలు నేను స్టోరీ ఏమీ లేదండి. అదేంటి సార్ స్టోరీ వినకుండా సినిమా? ఆయన స్టోరీ కూడా సరిగా చెప్పాడు, వాళ్ళు ఆయన ఏదో చెప్పాడు అంతే. ఓకే సార్, ఇప్పుడు నేను స్టోరీ చేంజ్ చేయమంటే ఆయన చేంజ్ చేస్తాడా? చెయ్యడు. ఆయన సినిమా షార్ట్ ఇట్లా చేయమంటే నా మాట వింటాడా? చేయనడు. అప్పుడు ఆయన ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి సార్? ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్గా స్టోరీ వినటం కానీ ఇవన్నీ రామారావు గారు మా పాప వినినారు. ఓకే. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీలో ఏమి ఉండదు, మనం ఫైనాన్షియల్ సైడ్ అంతే. ఓకే. అమ్మటం అది చూసుకోవటం, పేమెంట్స్ ఇవ్వటం. సార్ ఏంటి సార్ మన హైదరాబాద్లో తలమానికంగా మీరు ఏఎంబి థియేటర్ ఒకటి కానీ, నెక్స్ట్ AAA థియేటర్ కానీ, ఇలా థియేటర్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మహేష్ బాబు కోసం ఏఎంబి థియేటర్ కానీ, నెక్స్ట్ అల్లు అర్జున్ AAA థియేటర్ కానీ. బ్రాండ్ కదా సార్, అది బ్రాండ్ ఏమవుతుంది అంటే ఈ కామన్ థియేటర్ అక్కడ వేరే లాంగ్వేజెస్ కూడా ఆడుతున్నాయి. ఏఎంబిలో కొరియన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వారం ఇంగ్లీష్ పిక్చర్స్ బాగా పోతున్నాయి. అదే సింగిల్ థియేటర్స్లో వేరే మల్టీప్లెక్స్లో పోతలేవు. ఓకే. ఆ అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఆ లొకేషన్ బాగుంది, మా ఫాదర్ అంత గొప్పగా కట్టాడు, మా బ్రదరు, అది క్లిక్ అయింది. ఓకే. మిగతా థియేటర్లు అన్నీ బంద్ ఉన్నాయి. వీఆర్ బ్లీడింగ్. ఇప్పుడు కుబేరా సినిమా ఆడాలి డెఫినెట్లీ. అది ఎగ్జిబిటర్స్ కోసం ఆడాలి ఆ సినిమా, మా కోసం ఆడాలి, అది వేరే మ్యాటర్. ఎగ్జిబిటర్స్ కూడా క్రూషియల్. అది నెక్స్ట్ వీక్ విష్ణు గారి సినిమా, అది కూడా బాగా కనిపిస్తుంది, అది కూడా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే తమ్ముడు ఆడాలి. 3 సినిమాలు హ్యాట్రిక్గా ఆడితే థియేటర్స్ కొంచెం బ్రీతింగ్ వస్తుంది. అవును. మాకైతే ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలి కోరుకుంటాం మేము. 100%. మా అంత హ్యాపీ ఎవరు ఉంటాడు కదా సార్. ఎవరు ఆడి సినిమా ఆడవద్దు, ఈడి సినిమా ఆడవద్దు అని మాకు ఉండదు. మాకు ప్రతి సినిమా ఆడాలని ఉంటుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో కానీ ఏమైనా ఒక థియేటర్ కానీ ఎన్టీఆర్ గారికి? సార్ అది ఆయనకి అడగండి, ఎట్లా ఆడతారు. ప్రభాస్ గారికి అందరూ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే. ఈ థియేటర్స్లో కొలాబరేషన్ అని ఏమైనా వాళ్ళతో సినిమాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంటే నాకు ఉద్దేశం ఏముండదు. ఓకే. వాళ్ళు ఇస్తే చేస్తాం, లేదంటే చేయం, ఏముంది అంటే. అంటే నిర్మాతగా కొనసాగటం అంటే ఒక జూదం లాంటిదని మనం ఒక ఇంటర్వ్యూలో విన్నా మీరు చెప్తే. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఎందుకు ఉన్నారు అంటే నిర్మాతగా? ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే సార్, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నిర్మాత అని కదా. మా ఫాదర్ చెప్పేవారు, నిర్మాత ఉంటే అందరు ఉంటారు. సినిమానే తీయలేదు అనుకోండి, థియేటర్ ఎక్కడి నుంచి అదే అవుతుంది. అవును. ఆయన సినిమా తీస్తే థియేటర్ ఉండాలి. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, బోత్ షుడ్ బి టుగెదర్, బోత్ షుడ్ క్లబ్ విత్ ఈచ్ అదర్. వాట్ ఐ మీన్. ఓకే. అంటే సినిమా నిర్మాతల్లో కూడా ఐక్యత లేకపోవడంలో కూడా అంటే ఐక్యత ఏం సార్, ఇప్పుడు పారితోషికాల విషయంలో ఇప్పుడు ఈ వారం నా పిక్చర్ రిలీజ్ ఉంది, నేను వీడియో పైరసీ అది ఇది
దాని గురించి దీని గురించి మా పిక్చర్ రిలీజ్ అయిపోతే ఎవరి పని వాడిది. అది ఇది ప్రాబ్లం కదా. కొన్ని నిర్మాతలు అయితే పని అయిపోతే ఫోన్ కూడా ఎత్తారు. టెలిఫోన్ కూడా మనం చేస్తే మాట్లాడతామంటే కూడా కొన్ని మనుషులు పిక్చర్ రిలీజ్ అయిపోతే ఎవరు పట్టించుకోండి సార్. రిలీజ్ వరకు అన్నీ ఉంటాయి. అంటే ఎవరికి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం మాట్లాడతారు అంతే. అది చేయకుండా ఇష్యూ లేనప్పుడు, సినిమా లేనప్పుడు అందరు మాట్లాడుకుంటే కొన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అండ్ యాంటీగా చూసుకోవచ్చు సార్. అందరు కలిసి ఉండాలి. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరు కలిసి ఉంటే చాలా మంచి పని చేయవచ్చు సార్. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. కొంచెం నేను దిగాలి, కొంచెం వాళ్ళు దిగుతారు, ఎక్కడో ఒక చోటు మంచిగా మాట్లాడి క్లోజ్ చేస్తే వెరీ గుడ్ అవుతుంది అని నా ఫీలింగ్. వాళ్ళు నాకైనా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఎరక. అంటే నిర్మాతల మధ్య పోటీ కూడా ఒక కారణం అవుతుందేమో ఇలాంటి, అంటే కలిసికట్టుగా ఉండకపోవడానికి. పోటీ ఏముంటుంది అంటే ఎక్కువ కాంబినేషన్తో, ఒక పెద్ద కాంబినేషన్తో సినిమా తీయటం అనేది ఒక నిర్మాతకు ఒక ప్రెస్టేజియస్ ఫీల్ అవుతున్నారు. సో అందువల్ల ఆ కాంబినేషన్ వల్ల కూడా ఐక్యతగా ఉండలేకపోతున్నారు అని ఒక సందేహం సార్ జనాలకు. ఐడియా లేదు. ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్కి అడగండి. అంటే మీరు పెద్ద ప్రొడ్యూసరే సార్. ఏషియన్ ఫిల్మ్స్ నేను 3 yearsకి ఒక సినిమా తీస్తాను, 2 yearsకి. నేను హాబీగా చేసుకుంటాను తప్పితే నాకు నేను నాట్ అ ప్రాపర్ ప్రొడ్యూసర్. వై ఐ షుడ్ లైక్ సార్? మీరు ప్రొడ్యూసర్ కాబట్టి ఏంటి సార్? నాట్ అ ప్రాపర్ అంటే ఇప్పుడు దిల్రాజు గారు లేకపోతే మైత్రి లేక విశ్వప్రసాద్, ఐఎమ్ నాట్ లైక్ దట్ నో సార్. జస్ట్ మీడియం. అంటే ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే ఆలోచన ఉంది కదా సార్ ఇంకా? అంటే సంవత్సరం పాప జాన్వి గారు కూడా నిర్మాత, మాక్సిమం సంవత్సరంకి ఒకటి. దానిపైన చేయం సార్. స్ట్రెస్ తీసుకోలేము. నిజంగా స్ట్రెస్ఫుల్ జాబ్. కుబేరా ఖచ్చితంగా చూడాలి అనాల్సిన అంశం ఏంటంటే కొత్తదనం ఏంటి ఈ సినిమాలో అసలు? డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ట్రీట్మెంట్, బ్యాక్గ్రౌండ్, ఆర్టిస్ట్ యాక్టింగ్, ఎవ్రీబడి యాక్టెడ్ వెల్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అది మన లక్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది, బాగాలేదంటే ఆడదు. ప్రాక్టికల్ ఇది. వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఆల్వేస్ విల్ ఎక్స్పెక్ట్, బట్ డెఫినెట్లీ పిక్చర్ ఇస్ అ డిఫరెంట్ ఫిలిం. దట్ మచ్ ఐ హావ్ సీన్ సమ్ పార్ట్స్. డెఫినెట్లీ డిఫరెంట్ ఫిలిం. ఇది కొత్త కాన్సెప్ట్, ఏదో పాత స్టైల్ లేదు సినిమా. మంచిగా టైం పాస్, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సినిమా రిలీజ్లు కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాయి సార్. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆడుతున్నాయి. అంటే రిలీజ్ ఆ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, కొన్ని రిలీజులు ఫ్రైడే కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్రైడే రోజు రిలీజ్ చేయడం వల్ల అప్పుడు వచ్చే కొత్త సినిమాలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని కొత్త చెంబర్లో పెట్టి మాట్లాడాలి. అట్లీస్ట్ రిలీజెస్ ఆ ఫ్రైడే పెట్టకుండా సండే ఆర్ సాటర్డే పెడితే కొంచెం ఫ్రైడే రోజు వదిలిపెట్టేయాలి. అవును. కొత్త సినిమాకి ఆ ఫ్రైడే వి షుడ్ నాట్ ఎఫెక్టెడ్. సాటర్డే చేసుకుంటే బెటర్. అది ఒక మీటింగ్ పెట్టి చేస్తాం. మీరు అడిగింది ఇది కరెక్టే. అంటే ఓటీటీ సినిమాలు కూడా ఫ్రైడే వస్తున్నాయి సార్. ఇది కూడా మీరు అది మనం ఏం చేయలేం. వస్తే ఏమవుతుంది సార్? అది ఓటీటీలో ఎట్లైనా సినిమా వస్తుంది కదా, ఎప్పుడైనా వస్తుంది. బట్ ఫ్రైడే రోజే రావటం వల్ల ఆ ఫ్రైడే ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా కొంచెం అది మనం ఏం చేయలేం సార్. వీ కాంట్ టెల్ ఎనీథింగ్. అంటే సినిమా అంతా ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. అంతా ఓటీటీ చేతిలో వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు అందరు ఆలోచించేది ఏమంటే దీని బిఫోర్ ఓటీటీ ఎంత వస్తుంది అని సినిమాలు తీశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? థియేటర్లో ఆడాలి సినిమా. ఈ థియేటర్లో ఎట్లా హిట్ అవుతుంది, ఎట్లా విజులు పడుతుంది అని ప్రతి వాడు ఆలోచించి అట్లా అయిపోయింది. అవును. మీరు నెక్స్ట్ క్రాప్ చూడండి, నెక్స్ట్ సినిమాలు విల్ బి సూపర్. ఓకే. అది అంటే 80% రెవెన్యూ ఓటీటీ నుంచి వస్తుందంటారు, నిజమేనా సార్? అది 80% కాదు సార్, 45-50. ఓకే. అంటే సినిమాని బట్టి ఉంటుంది అది. అంటే ప్రతి సినిమాకి అలా ఉండదు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవడం కొంచెం తగ్గించేశారు అనుకుంటుంది సార్. ఏం చేశారు ఏమో సార్, దేవుడికి ఎరక. ఓకే సార్. ఏంటి సార్ సునీల్ నారాయణ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? వైజాగ్ ట్రిపుల్ ఏ ఒకటి కడుతున్నామండి అర్జున్ గారితో. అది చాలా ఇన్ఆర్బిట్ మాల్. ఎవరు సార్? ఎవరు? అర్జున్ గారు. ఇన్ఆర్బిట్ మాల్, ఇట్ ఈస్ వెరీ బిగ్ మాల్, అరౌండ్ 280 shops in that, and very big mall. It will open, I think we are trying for January, but next summer వచ్చేస్తుంది. ఒక టకింపేట్లో పెద్ద కాంప్లెక్స్ వస్తుంది. దాంట్లో వీఆర్ ట్రయింగ్ ఫర్ ఐమాక్స్. వీ డోంట్ నో విల్ గెట్ ఇట్ ఆర్ నాట్. ఒకటేమో ఏఎంబి బెంగళూరు ఓపెన్ అవుతుంది సెప్టెంబర్లో. ఇంకొక ఏఎంబి సైన్ చేసాము అక్కడ, అది 2027లో రెడీ అవుతుంది. సో దీస్ ఆర్ ది ప్లాన్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక 2-3 పిక్చర్స్ వీఆర్ ప్లానింగ్. వన్ విత్ ప్రేమ్ కుమార్ సార్ డైరెక్టర్. ఓకే. అండ్ నిఖిల్ గారితో ఒకటి ఉంది. ఎప్పుడు చేస్తారు? నిఖిల్తో ఎవరు సార్ డైరెక్టర్? ఆయన కేర్గా, మన కేర్గా ఉండదు. అండ్ అదర్ 2-3 హీరోస్ వీ హ్యావ్ అప్రోచ్డ్. సినిమాలు ఉంటాయి. పాపది ప్రేమ అంటే నడుస్తుంది. ఓకే. ఆమె సినిమా తీస్తుంది కదా.
ఈ ఏఆర్టీ థియేటర్స్ ఎంతవరకు వచ్చింది సార్? ఏఆర్టీ మర్చిపోయినాను. ఏఆర్టీ నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. అది వనస్థలిపురం. వనస్థలిపురం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ బ్యూటిఫుల్ థియేటర్. అవును. అక్కడ చుట్టుపక్కనే 8-9 కిలోమీటర్స్ మంచి మల్టీప్లెక్స్ లేదు, ఉన్నాయి కానీ గ్రాండ్గా లేవు. చాలా బాగా కట్టాం. మీరు ఓపెనింగ్కి వస్తారు కదా, చూడండి ఎంత బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. కుబేరా సినిమా విశేషాలతో పాటు మీరు ప్రస్తుతం థియేటర్ వ్యవస్థ గురించి కానీ థియేటర్లో ఉన్న లోటుపాట్ల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.